అత్తయ్య ఏమంటున్నావమ్మా నువ్వు? ఆయన్ని మాట తప్పమంటున్నావా? ఈ ఇంటి మనుషులు ప్రాణం పోయినా అలాంటి పని చేయరని తెలిసే అంటున్నావా? పాముకి పాలు పోయొద్దంటున్నాను. ప్రాణాలు తీసేవాళ్ల దగ్గర ప్రాణం పోయినా మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. వాళ్ళెవరైనా కావచ్చు, కానీ నాయుడు బావ మాట తప్పడం నాకు ఇష్టం లేదమ్మా. నీకు తెలియదు స్నేహ, ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు. అత్తయ్య నాకు రాజావారంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన దారే నా దారి. క్షమించండి అత్తయ్య, నేను మాట తప్పలేను. ఆ రాజా వారి భార్యగా చెబుతున్నాను, నా మాట విను. క్షమించండి అత్తయ్య, ఈ ఒక్క విషయంలో నేను వెళ్ళలేను. సరే అయితే నీ స్నేహితుడిని మనింటికే రమ్మని చెప్పు. ఆ డబ్బులు నేనిస్తాను. అది మీ డబ్బులు ఇవ్వటం ఏంటి? మీ డబ్బులు? మా డబ్బులు నీ డబ్బులు ఏంటి నాయుడు బావా? అంటే అత్తయ్య ఆడికి పొలం అమ్మి డబ్బులు ఇస్తానని నేను మాటిచ్చాను, అందుకే. పొలం అమ్మాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను. అవును నాయుడు బావా, అమ్మ డబ్బులు సర్దుబాటు చేస్తానంటుంది కదా, ఇంకెందుకు పొలం అమ్మడం? ఇది నా ఆజ్ఞ అనుకో, లేక ఆంక్ష అనుకో. ఇక నుంచి నువ్వు ఎవరికి అపాత్ర దానం చేయడానికి వీల్లేదు. నీకు ఓ కుటుంబం ఉంది, భార్య ఉంది, రేపు పిల్లలు పుడతారు. వాళ్ల భవిష్యత్తు గురించి కూడా నువ్వు ఆలోచించాలి. మంచితన మాటన నువ్వు మోసపోవద్దు నాయుడు బావా. ఎవరి జీవితాలు వారివి. అందరినీ బాగుపరచడానికి ఆ దేవుడున్నాడు. నువ్వు మళ్ళీ పనిగట్టుకుని దేవుళ్ళ మారాల్సినంత అవసరం లేదు. నువ్వు పొలం అమ్మొద్దు. నీ మాట పోకుండా నీ స్నేహితుడికి నేను డబ్బిస్తాను. ఇంటికి రమ్మని చెప్పు. ఆగండి అత్తయ్య, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇది నా వ్యతిరేకత అనుకుంటారో, నా వినపం అనుకుంటారో, నేను ఇచ్చిన మాట ప్రకారం నేనే సాయం చేయాలి. ఆడికి నేనే పొలం అమ్మి డబ్బులు ఇవ్వాలంతే. ఈసారికి మాత్రం దయచేసి అడ్డు రాకండి. నాయుడు బావా, నాయుడు బావ చెప్పింది కూడా సమంజసంగానే ఉందమ్మా. ఆయన మంచివాడు, ఆయన స్నేహితులు కూడా మంచివాళ్లే అయి ఉంటారు.